హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మేము వీడియోలు చేస్తున్నందుకు మీకు జర ఏమో అనిపిస్తుండొచ్చో మరి అనిపించకుండొచ్చో తెలియనైతే తెలియకొచ్చింది. మేము చేసే వీడియోలన్నీ ఎవరికి సంబంధించినవి కాదు. మేము ప్రాక్టికల్గా ఒక డేలో పొద్దున ఓన్లీ మార్నింగ్ టైంలో ఎట్లా జరుగుతుంది అని చెప్పి అవి తీసి మేము వ్లోగ్స్ అంటే డైలీ దినచర్య కిందకి ఎడిట్ చేసి పెడుతున్నాం. మాకొచ్చినట్ల మేము పెడుతున్నాం. దాంట్లో ఏమన్నా మీకేమనిపించిందో ప్రతి వీడియోలో కింద కామెంట్ చేయండి, మాకు కూడా అర్థమవుతుంది. ఇక మేము వీడియోలు చేస్తుంటే ఇక ఈ ఈ ఎట్లా అంటే టౌన్ ఇది, మా కొడంగల్ టౌన్ ఇది, మా ఇల్లు ఇది. మా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నా. మేము వీడియోలు చేస్తుంటే ఇట్లా తీస్తాం కదా కెమెరాతోని, ఇక్కడ అక్కడ. ఇప్పుడు షాట్ల కోసం, ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు తీయాలంటే షాట్ల కోసం అక్కడిక్కడ తిరగాల్సి వస్తుంది. మాది రోడ్కు ఉండదు ఇల్లు, మాది ఇట్లా ఇట్లా రోడ్కే ఉండదు. ఇక బండ్లు పోతాయి, ఇంకా రోడ్కు ఉండదు ఇల్లు. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు తీయాలంటే మన చిన్న ఎక్విప్మెంట్ ఉన్నది, అంతగానం పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేదు. ఒక మాట్లాడినాక ఒక చిన్నది సెల్ఫీ స్టిక్తోనే దాని మీద పెట్టే ఇప్పుడు మాట్లాడుతున్నా. రోడ్కున్నది ఇల్లు కాబట్టి అక్కడిక్కడ ఇట్లా వీడియోలు తీయాల్సి వస్తుంది. ఇక చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంకేమైంది అనుకుంటారు కొంతమంది. అర్థం చేసుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. మళ్ళా వాళ్ళు అర్థమైన వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకి తెలుస్తుంది. ఇక మీద అర్థం కాని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఇట్లా ఫోటోలు తీస్తున్నాడు, ఇట్లా అవి తీస్తున్నాడు. మేము వాళ్ళ ఫోటోలు తీసుకొని మేమేం చేసుకుందాము? వాళ్ళ ఫోటోలు తీసుకొని మేమేం చేసుకుంటాం చెప్పు? ఇప్పుడు షార్ట్ అంటే ఒక షార్ట్ వీడియో రావాలంటే గేట్లకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి తీసి దాన్ని ఎడిటింగ్ చేసి దానికి ఒక మ్యూజిక్, ఒక యాప్లో ఎడిటింగ్ అవన్నీ చేసి షార్ట్కు, యూట్యూబ్కు, సర్వర్కు అందించాల్సిన అవసరం ఉంటుంది. అది నచ్చినోడు చూస్తే నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చినోడు మీదికి దమ్ము కూడా పోతాడు. అట్లా ఇక మాకైతే ఏం చేయాలంటే ఉన్నది, కాలం సహకరిస్తుంది కానీ చెడగొట్టే మంది చాలా ఎక్కువైపోయిండ్రు. దాంట్లో మళ్ళీ మంచోళ్ళు ఉండరు, చెడ్డోళ్ళు ఉండరు. ఎవరిని అన్నిక రాదు. మీకు ఫోన్ ఉంటుంది, మీకు ఫోన్లో కెమెరా ఉండదు, నువ్వు తీసుకో, ఎడిటింగ్ చేసుకో, పెట్టుకో. వద్దన్న వాళ్ళు ఎవరు? మేము వద్దన్నాం దానికి, ఎవరు వద్దన్నారు? యూట్యూబ్లో ఎన్నో బొచ్చల లక్షల వీడియోలు ఉంటాయి, ఆ దాంట్లో నీదొకంది, నేను చేస్తే నాదొకంది అవుతుంది. అంతేగాని ఏమో చేస్తున్నారు, ఏమో చూస్తున్నారు, అవి చేసేది ఈ రోజుల్లో ఏమీ లేవు. చేస్తే వస్తుంది, లేకపోతే రాదనే కాన్సెప్ట్ మీద ఆలోచిస్తే మస్తు ఐడియాలు వస్తాయి. దుర్బుద్ధితో ఆలోచిస్తే ఆ దుర్బుద్ధి అనేది ఎప్పటికీ పనికిరాదు. కొందరు ఉంటారు ఇట్లా దాని ఏమంటారు, ఫోటోలు మేము నిన్న లేదు మొన్న ఫోటోలు తీస్తుంటే వాళ్ళు చూసిన వాళ్ళు మా ఫోటో ఎంత తీస్తున్నా అంటారు వాళ్ళు. అదే మీ ఫోటో తీసుకొని మేమేం చేసుకుంటాము? అట్లయితే మరి యూట్యూబ్లో ఎన్నో ఫోటోలు, ఎన్నో వీడియోలు ఉంటాయి. అవన్నీ తీసుకున్న వాళ్ళు అందరూ ఇదైపోతారా? ఇక ఈ దాంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏమిందంటే, చదువురాని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకు ఏం తెలియదు. ఉత్త ఫోటో తీస్తేనే మా ఫోటో తీసారు కదా వీళ్ళు ఏమో చేస్తారు, అపోహలు, అనుమానాలు, అట్లా భయపడతారు. అట్లాంటి వాళ్ళకు కూడా మనం కూడా కొంచెం అందరికీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, దూరం ఉంటే సరిపోతుంది. నీ ఫోటో అంటున్నావు కదా, భయపడుతున్నావు కదా, సరే మేమే దూరం ఉంటాం. అది అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది అర్థం చేసుకుంటారు. ఇక అర్థం చేసుకున్న వాళ్ళు ఇక ఫోటో తీస్తారు. కొంతమంది ఉంటారు ఇప్పుడు చీటికి మాటికి ఊకే బురదలో రాయేసి చూసేటోళ్ళు చాలా మంది.
నేను మస్తు ఎగినా మస్తు ఎగి ఎసరికొచ్చింది గానీ, ఇగ వాళ్ళ గురించయితే పక్కెట్టుండి, ఇగ అసలైన టాపిక్‌లోకి పోతా చూడు. మేము మాతో జరిగేదే మేము తీసి దాంట్లో పెడతాం. మాకొచ్చిన కాడికి ఎంతనో కొంత హైయెస్ట్ ప్రొఫెషనల్ వీడియోలో అంత కాకపోవచ్చు గానీ, మా దగ్గర ఉండేదే మేము పెడతాం దాంట్ల. వచ్చిన కాడికి పెడతాం చేసి. కొత్త ఇంప్రూవ్‌మెంట్ కొత్త ఇదనేది. ఏదైనా సరే మేము అనుభవించిన దాంట్లో మీకేదన్నా ఉపయోగపడేది ఉండది అంటే, దాన్ని మనం మీకు ఇన్ఫర్మేషన్ ఇయనీకినే ట్రై చేస్తాం. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు దాంట్లో ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు ఊకేనే ఇది పోతి అంటే దానికి లెక్క లేకుంటది. మీరు దాంట్లో చూసి ఏం నేర్చుకున్నారు? మీరు ఏం నేర్చుకొని మీరు ఏం వహించరనేది మీరు నేర్చుకోవాలి దాంట్లో అంతే. మీరు గమనించాల్సింది దాంట్లో ఒకటే ఒకటి. మేము చూసినాం. మేము చేసిన వీడియోల దాంట్లో మీరు చూస్తుంటే మీరు దాంట్లో ఏం నేర్చుకున్నారు? మీకేం అర్థమైంది? నేర్చుకోవాల్సింది అదొక్కటే. నాతో ఉన్న అనుభవం అంటే నేను అనుభవించిన కాడికి మీకు దాన్ని కంటెంట్ రూపంలో తీసుకొచ్చి మీకు చూపియనీకనే ట్రై చేస్తా గానీ, ఇంకా వేరే ఉద్దేశించి అయితే కాదు. ఇగ కొంతమందుంటారు ఇగ అవి మీకు నచ్చితేనే చూడండి వీడియోలు. దాంట్లో ఇప్పుడు నేనివి మాట్లాడే మాటల్లో గూడా నా సబ్‌స్క్రైబర్స్ తెలిసినోళ్ళ కొంతమందుండరు దాంట్ల. నీకు నచ్చితేనే వీడియోలు జూడు. నచ్చకపోతే యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలున్నాయి పోయి చూసుకో. మేమేమి కాదనం దానికి. ఎన్నో లక్షల బొచ్చలకు కొన్ని మిలియన్స్ అంటే ఎన్ని మిలియన్స్ వీడియోస్ ఉన్నాయి. నీకు నచ్చితేనే వీడియో జూడు. నచ్చకపోతే వేరే వీడియోలు చూసుకో. దాంట్లో ఏముంది? నేను కొట్టేది లేదు, తిట్టేది లేదు. దాంట్లో అన్ని లక్షల దాంట్లో నేను ఒక బొచ్చుగాడిని అనుకోని క్రియేట్ చేసి పెడతా గంతే. నువ్వు నేర్చుకోవాల్సిందేంది? ఆ వీడియో నుంచి నువ్వేం నేర్చుకున్నావు? ఇప్పుడు ఒక్కొక్కటి ఒక కల్చర్ ఒకలాగుంటది. ఒక్కొక్కనిది ఒక్కొక్క మనిషి తీరు, ఒక మాట తీరు వేరేలాగుంటది. నువ్వది ఏం గమనించినావు నువ్వు? ఏం నేర్చుకున్నావు అనేది నీకు తెలవాలి. ఇక్కడ ఎవరిని తప్పుపట్టి మాట్లాడతలేను. ఒక పర్సన్ అన్నాడు. ఒక పర్సన్ ఏమన్నాడంట్రా అంటే దాంట్లో నా సబ్‌స్క్రైబర్స్ ఉండోడు. నా వ్యూవర్ గూడా ఉండొచ్చు. మేము జేసే పని నీకు నచ్చనప్పుడే మా మీదకి కామెంట్ రూపంలో గాని, ఇంకా వేరే ఆహ్, దాన్నేమంటారు? రెచ్చగొట్టుడు అంటారు గదా! అట్లా చేయడంలో ఫస్టొస్తారు. ఆ! అది తప్పది. ఒకని మీద ఆహ్, నెగెటివ్‌గా మాట్లాడడం గాని, చేయడం గాని తప్పది. అట్లాంటివి ఏమన్నా ఉంటే మార్చుకొని ముందుకు పోయి బతకాలని జెప్పి మంచిగా కోరుకుంటూ ఇది జేస్తున్నాం. ఉన్న చిన్న ఎక్విప్‌మెంట్ ద్వారానే మేము జేసి చూపిస్తున్నాము. అసలైంది మేము అంత పెద్దగా ప్రొఫెషనల్‌గా తీసి మీకు పెట్టాలంటారంటే చానా ఉన్నాయి. మేము తాత అంటే మాకన్నా ముత్తాతలున్నారు దాంట్ల. చేసినోళ్ళు జేసినోళ్ళు చాలా మందున్నారు. చాలా వీడియోస్ ఉన్నాయి. ఎళ్లి చూసుకోవచ్చు. ప్రతి దానికి ప్రతి బయోపిక్‌కి ప్రతి దానికి అనేది సీరీస్‌లంట, సినిమాలంట అన్నీ చాలా ఉన్నాయి. చూడొచ్చు దానికి. మేమేదన్నా చేయాలి మేము వీడియోలేమన్నా చేసి మీకు ఇన్ఫర్మేషన్ అందించాలే అనే ఉద్దేశ్యంతోనే మేము వీడియోలు జేయడం జరిగింది. అది గాక మా వీడియోస్ చేసి మేము జూసుకునింకే మాకు గూడా మంచిగా అనిపిస్తది. మేము ఎట్లా వస్తున్నాయి వీడియోస్ ఎంతమంది యూట్యూబ్‌లో జేస్తలేరా? చేస్తలేరా ఆళ్ళు? చేస్తున్నారు గదా! ఆళ్ళందరిని ఇడిచిపెట్టి మా మీదనే ఆహ్, టార్గెట్ జేసేయడం అనేది కరెక్టా? కరెక్ట్ గాదు గదా! నీకు నచ్చకపోతే వేరే వీడియోలు ఎళ్లి చూసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ ఏం లేదు. మాతో జరిగిన అనుభవాలు ఏమన్నా ఉండని మీతోని పంచుకుంటాం. అవి ఎట్లైనా ఉండని. ఈ లాంగ్వేజ్ అన్నా ఉండాలి. ఇప్పుడు ప్రాంతాలు మొత్తం తిరిగినప్పుడు లాంగ్వేజ్ అనేది మారతది. మనం ఇప్పుడు, ఇప్పుడు మేము ఇన్ని రోజులు హైదరాబాద్‌లో ఉన్నాం. దగ్గర దగ్గర ఒక చాలా రోజులుంటాం. అక్కడ ప్రాంతం బట్టి మాట తీరనేది చేంజ్ అయితుంటది. మాదేమో తెలంగాణ మాది. కొన్ని పర్యాయపదాలు, సంస్కృతం పదాలనేవి దాంట్లో చేంజ్ అయితుంటాయి దాంట్లో. చేంజ్ అయితుంటే దాని మాట తీరును పట్టుకొని గూడా
కొంతమంది నెగెటివ్‌గా మాట్లాడేటోళ్ళు గూడా ఉండరు. ఉండరు. చూసి మేము ఇదైనాం. ఓహో! నువ్వు ఇట్లా ఇట్లా ఇదన్నా ఎందుకంటే అటు ఆ ఊరు ఇడవడు. ఆ ఊరికెళ్ళి మళ్ళా ఇక వేరే ఊరికి పోడు. ఆనికి ఆ ఊర్లో ఇక ఆడనే కళ్ళంలో బతుకుడే తెలుసు. ఆ ఊరికెళ్ళి ఇగ వేరే ఊరికి పోయి బతుకుడనేది ఆనికి తెలవది. తెలవదంటే తప్పు పట్టదు మళ్ళా. ఇప్పుడు సొంత ఊరు నా ఊరున్నది. నా ఊరుకు ఇప్పుడు నా వోళ్ళు, మా ఇంటి పక్కలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఇదే మా ఊరు. మేమిట్లే బతుకుతాం. అనకాడికి ఇప్పుడు నేనెట్లా చెప్తానో వాళ్ళు గూడా గట్ల. మాకు సందర్భాలు వహించనప్పుడు మేము వలస పోవాల్సిందొచ్చింది గానీ, మేము గూడా పోయేది గూడా లేకుండే అట్లా. ఎవరి పరిస్థితులు అట్లా. ఆ! ఆ! కూటి కోసం కోటి విద్యలంటారు జూసినావా? అట్లా. ఇగ పొద్దున లేసి మాది వ్లాగ్స్ ఒస్తుంటాయి. డైలీ దినచర్యనే. ఇట్లే ఉంటది. దాంట్లో మీరేం గ్రహించిండ్రు? ఇప్పుడు మా వీడియోలు జూడడం వల్ల, ఆ వీడియోలు జూడడం వల్ల మీకేదో అనిపిస్తుండొచ్చు. అది ఏమైంది ఇట్లా ఇట్లా ఉన్నది దాంట్లో మీకేం అర్థమైంది? కింద కామెంట్ ప్రతి వీడియో కింద కామెంట్ బాక్స్ ఉంటది గదా! పెద్దగా. ఆ కామెంట్ బాక్స్‌ల గొట్టుండి. కామెంట్ గొట్టండి. కామెంట్ గొడితే ఆడ ఏం అర్థమైంది మీకు అంటే ఒక ఫ్యామిలీలో ఎట్లా అంటే ఒక దినచర్యలో వ్లాగ్ దినచర్యలో పొద్దున 6-9 వరకు జరిగిన విషయం మీకు దాంట్లో ఏం అర్థమైందో కింద కామెంట్ బాక్స్‌లో కొట్టుండి. కామెంట్ బాక్స్‌లో కొడితే మాకు గూడా అర్థమైతది. తీయనీకి గూడా మాకు గూడా ఇదైతది. నాది ఇదివరకు ఒక ఛానెల్ ఉండే. 'నవీన్ ఫ్రమ్ కొడంగల్' అని. మా బుడ్డి పిల్లగాడు, మా పిల్ల, మా బుడ్డామె అందరం కలిసి తీసిండిం దాంట్ల. కానీ అది ఆ ఛానెల్ అనేది ఇడిచిపెట్టినాం. ఆ ఛానెల్ మంచిగుండదు. దాన్ని టేక్ ఓవర్ చేద్దామంటే దాన్ని ఆహ్, అయితలేదది. నా దగ్గర మొబైల్ పోయింది. ఫోను నంబరు, మొబైల్ పోయింది. దాన్ని రికవర్ చేద్దామంటే ఛానెల్‌లో అయితలేదది. దాంట్లో మంచి మంచి వీడియోలున్నాయి. తీసిన చానా కష్టపడి తీసిన వీడియోలు. ఇక్కడిక్కడ గాదు. హైదరాబాద్‌ల షామీర్పేట, అల్వాల్ ఇంకా మేము చాలా ఏరియాలకు ఎళ్లి తీసినాం మా వీడియోస్‌ని. చాలా ట్రై జేసినాం. కానీ ఆ ఛానెల్ అదే పోయిందది. దాన్ని రికవర్ చేయలేకపోయినాం. ఆహ్, నాకు తెలిసినోళ్ళు చాలా మందున్నారు. యూట్యూబ్‌లో టెక్ వాళ్ళున్నారు గానీ, నేను మళ్ళా వాళ్ళ దగ్గరికి పోలేదు. వాళ్ళ దగ్గరికి పోయేంత టైం నా దగ్గర లేకుండే అప్పుడు. ఎందుకంటే మళ్ళా పొద్దున్నుంచి జాబ్ జేయాలె. పిల్లలు, ఫ్యామిలీ మళ్ళీ ఈళ్ళ తర్వాత మళ్ళా నా వీడియోస్ కోసం మళ్ళా నేను కేటాయించాలె. ఒక హైదరాబాద్‌లో బతుకుకుంటా వీడియోలు తీయాలంటే ఎంత కష్టమో అది మీరు గూడా ఆలోచించాలి. అందరూ చూసేవాళ్ళు మీకు గూడా తెలవాలె. హ్మ్. పొద్దున్న లేచి జాబు, సాయంత్రం రాంగానే మళ్ళా మాకెప్పుడు ఉంటుండే అంటే వి అంటే ప్రతి ఆదివారం, శనివారం మాకు లీవ్ ఉంటుండే. ప్రతి ఆదివారం, శనివారం మాకు లీవ్ ఉంటే మేము పోతుంటిమి. ఎక్కడ అక్కడ అల్వాలు, షామీర్పేటు ఇంకా ఎక్కడ మేము ఎక్కడెక్కడ పోయినామంటే అది అక్కడ ఉన్నది అదేది. అక్కడ చానా లాంగ్ పోతుంటిమి. కార్‌లో పోతుంటిమి. అప్పుడు వేరే మా ఇంకో ఒకటుండే. దాంట్లో పోయి మేము షూటింగ్ అంటే మా మాకొచ్చిన కాడికి గదే ఆనందం. ఇప్పుడు ఎంతొస్తదో మేము గంతే ఆనందపడుతుంటిమి. మాకు ఇంత వీడియోలొస్తలేవు గదా! ఆహ్, అని జెప్పి మేము బాధపడకుంటిమి. మాకెంత వరకొచ్చిందో మేము గంతనే ఇది జేస్తుంటిమి. మా మా బుడ్డోడు మా మా చిన్న బుడ్డోడైతే, మా పెద్దోడైతే దాంట్లో వీడియోలు మంచి మంచి వీడియోలున్నాయి దాంట్ల. ఆ ఛానెల్ గూడా అట్లే ఉన్నది గానీ అది అంత రికవర్ జేయనీకి రాకపోయే. దాన్ని రికవర్ గూడా చేయకపోతిమి ఇడిచిపెట్టిమి ఛానెల్‌ని. ఇది మా ఛానల్ ఇగ మళ్ళా కొత్తగా స్టార్ట్ జేసినాం. స్టార్ట్ జేసి మంచి మంచి వీడియోలు ఎట్లా అంటే ముందల మంచి ఏడ ఉన్నా కొడంగల్‌లో లేకపోయినా మంచి ప్రొఫెషనల్ వీడియోలొస్తాయి ముందు ముందు. మంచి కంటెంట్‌తోనొస్తది. మంచి డిస్క్రిప్షన్ ఎట్లుంటదంటే చాలా అందంగుంటది. చూసే పిక్చర్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంటది. చేస్తాం గానీ కొంచెం టైం తీసుకొని చేస్తాం. అట్లా. హ్మ్. ఇంకా మా వీడియోలు చూసేటోళ్ళు ప్రతిరోజు ఏదో మాకొచ్చినంత మీ ఇప్పుడు మీ ప్రొఫెషనల్ వీడియోలంత గాకుండా గూడా మాకొచ్చినంత మేము చేస్తున్నాం.
మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే జర ముందలకొత్తది వీడియో. ముందలకొతే ఇప్పుడు ఈ ఇంటికాడ గీడున్నది గదా! ఈ ఇంటి నుంచి జర్ర ముందు ఇంటికొత్తది. ముందు ఇంటికి పోయి చూపుతది ఆ వీడియో. మళ్ళా వోళ్ళు జర ఒక లైక్ కొడితే జర్ర ముందు ఇంటికొత్తది. జర ముందింటికి పోయి మళ్ళా ఓళ్ళకి చూపిస్తది. జర ఓళ్ళు జర జర నచ్చి ఒక లైక్ కొట్టిందనుకో జర ముందలకొత్తది. ఇగ ముందలకొత్తే జర మీ సపోర్ట్ గూడా ఉంటే తొందరగా వీడియోలు ఇదైతాయని జెప్పి ఒక ఇది అంతే. ఇంకా మేము చేస్తాం మేము గూడా జర్ర కొంచెం మాకు టైం ఇస్తే మంచి మంచి వీడియోలు చేస్తాము. మేము కొన్ని వీడియోలు చేసేటప్పటికే ఈ ఊళ్ళో ఎట్లుంటది అంటే అట్లా ఉంటది. ఇది టౌన్ ఇది మా కొడంగల్ ఇది టౌన్ ఇది. మాది గల్లీ ఇది మేము గల్లీలో ఉంటాం గదా! కొడంగల్ టౌన్‌ల మా గల్లీలో ఉంటాం గదా మేము. మేము చేస్తే అది ఏమో చేస్తున్నారని కొంతమంది అనుకుంటారు. తెలవదు కదా ఆళ్ళకు. అయి ట్రైపాడ్ పెట్టి, ఇది పెట్టి ఇట్లా ఇది చేస్తుంటే కొంతమంది అనుకుంటారు. ఇట్లా ఫోటోలు తీస్తున్నాడు. ఆ! ఫోటోలు తీస్తున్నాడు. పిల్లగాడు ఏం చేస్తున్నాడు? అంటే ఇది. ఈ ఇంకొక విషయం ఏందంటే ఆహ్, ఆహ్, ఇ ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయినా, ఫోటోలు తీస్తున్నందుకు వాళ్ళు ఎందుకు భయపడతారంటే, ఈ రోజుల్లో అవి ఏమంటారు శాతవాడి అంటారు చూసినావా పల్లెటూర్ల అవి ఎక్కడ నమ్ముతారు ఇక్కడొక శాతవాడి చేసిర్రేమో, ఏం చేసిర్రేమో, ఏమున్నదేమో, ఆ! ఏం చేసిర్రేమో అంటారు అవి ఎక్కడ నమ్ముతారు. ఆళ్ళకేం చదువు లేదు. అవి వెనకటికి అవి ఉత్తిగా అవి ఉండయో లేకపోతే అవి దాన్ని మ్యాజిక్ అంటారు దాన్ని. బ్లాక్ మ్యాజిక్ అంటారు దాన్ని. బ్లాక్ మ్యాజిక్ అంటే బ్లాక్ మ్యాజిక్‌లో మళ్ళీ కొన్ని సెపరేట్ ఉంటాయి అవన్నీ. అట్లా చేసి అవే మేము చేతబడి చేసినామంటారు భయపెట్టి పెరిగిన రోజులవి. ఆ రోజుల్లో అది అట్లే పడిపోయింది ముద్ర. ఫోటోలు తీస్తే పల్లెటూర్లలో, టౌన్‌లో గాని ఎక్కడైనా సరే ఏం చేస్తారు? ఇప్పుడు సిటీలో అయితే అనుకో ఫోటో తీస్తంటే ఏం చేస్తారంటే సెల్ఫీ తీసుకుంటున్నారు. అది కామన్ అది. ఇన్ ఎవ్రి సిటీ పో. నువ్వు ఏడికి పో హైదరాబాద్ పో, ముంబై పో, పూణే పో, చెన్నై పో, బెంగుళూరు పో ఎక్కడైనా పో. ప్రతి సిటీలా సెల్ఫీ తీసుకుంటా ఫోటో దిగితే ఫోన్‌ల అది సెల్ఫీ కిందకే కన్వర్ట్ చేసి వాళ్ళు మైండ్‌లో రిజిస్టర్ అయితది. ఈ టౌన్‌ల, పల్లెటూరులో ఎట్లయితదంటే ఫోటో తీసుకుంటే మాకేం జేస్తారో, మాకు చేతబడి చేస్తారో అంటే భయపడతారు. భయపడతారు ఎక్కువ. అట్లాంటోళ్ళకు మేము ప్రతి ఒక్కరికి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా పోతే ఈ ప్రపంచం అనేది ఈ టౌన్‌లో గల్లీలో అందరికి మనం ఊహించి ఎట్లా చెప్తాం చెప్పు? అరె! ఈ రోజుల్లో అవి లేవు. అవి కష్టపడితేనే ఏదన్నా ఉంటది. కష్టపడకుండా పొద్దున్న లేసి మరి అవే పనులు చేసుకొని బతకొచ్చు గదా మరి. ఇప్పుడు మనమంటే ఎంతో కూటికో, బువ్వకో ఏదో చేసుకొని తిని బతుకుతున్నాం. మనకన్నా లేనోళ్ళు చాలా మందున్నారు. బువ్వకు రోజుకొక పూట తిననీకే లేనోళ్ళు చాలా మందున్నారు. ప్రతి ఏరియాలో, ప్రతి దగ్గర. మరి వాళ్ళందరూ పొద్దున్న లేసి మనం ఎందుకు కష్టపడదాం? మనం రిస్క్ ఎందుకు తీసుకుందాం? అవే పనులు చేసుకొని మనం బతకొచ్చు గదా! అంటే వాళ్ళెందుకు అనుకోరు మరి? అవన్నీ లేవు. పిండికి ఎంత పిండి పెట్టి ఎంత రొట్టె కొడితే గంతే. కష్టం ఎంత చేసి తింటే గంతే డబ్బు. అది ఏ రూపంలోనా ఉండొచ్చు. చదువు రూపంలో ఉండొచ్చు. కష్టం రూపంలో ఉండొచ్చు. ఇంకా తదుపరి సిట్యుయేషన్ దాంట్లో ఎట్లన్నా ఉండొచ్చు. ఈ రోజుల్లో అవన్నీ లేవు. అవన్నీ మనం అపోహలు పెట్టుకొని వేరే పనులు చేయలేము. మేమైతే పట్టించుకోము. నా దగ్గర ఉన్న నాకు కూడా ఫ్రెండ్ సర్కిల్ ఉంది. చాలా మందున్నారు. హైదరాబాద్‌లో ఈడ తెలిసినోళ్ళు ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు. కానీ మేము అవన్నీ నమ్మము. మేము అవన్నీ ఏమీ నమ్మము అవన్నీ. అవి వచ్చేటోళ్ళకి అవి నమ్మిస్తారు గానీ, నమ్మేటోళ్ళు వేరోళ్ళు ఒక పర్సన్ నమ్మించి, ఆ పర్సన్ ద్వారా ఇంకా పర్సన్‌ని ఇది జేస్తారు. ఎట్లంటే మీకు కరెక్ట్ చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకెట్లా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్తా చూడండి. ఒక పల్లెటూర్ల ఇది ఉందనుకో. ఒక ఏలుంది.
ఏడనో పోయేటప్పుడు ఏడనో కర్మగాలో ఏదో దాని ద్వారానో బైక్ యాక్సిడెంటో ఏడనో కింద పడి తట్ట తాకో ఊకే రాయి తాకి యాడనో కింద పడతావు. ఈ ఏలుకు దెబ్బ తాకుతది. ఏలుకు దెబ్బ తాకి పట్టి కడతావు, ఇదేసుకుంటావు, అంతేసుకుంటావు. నువ్వేడన్నా ఇట్లే ఇప్పుడు టౌన్ అయినంక పల్లెటూరు అయినంక కట్టలుంటాయి కూర్చునికి. కట్టలు కూర్చునికి. మన ఇంట్లో కుర్చీలు లేక ఎట్లనో బయట కట్టలుంటాయి కూర్చునికి. కట్ట మీద కూర్చుంటావు. కట్ట మీద కూర్చున్నప్పుడు ఒక పర్సన్ వస్తాడు నీ దగ్గరికి. పర్సన్ వస్తాడు. పర్సన్ ఎట్లా వస్తాడంటే తింటివా తింటివా చిన్న తింటివా పిల్లగా వాని పేరైతే పేరు, పర్యాయపదం అయితే పర్యాయపదం పెట్టి పిలుస్తాడు. చేతికేమైందంటని అడుగుతాడు. నువ్వు చెప్తావు. ఇట్లా పోతుంటే ఇట్లా దెబ్బ తాకింది. ఇట్లా తట్ట తాకి కింద పడ్డా నేను. కింద పడితే పట్టి కట్టిపించుకున్నా అంటే నువ్వు చెప్తావు. తాకినోడివి నువ్వు చెప్తావు. వాడు దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసి ఊహించి నీ బ్రెయిన్‌లో జొరగొడతాడంటే, ఈ ఏలు ఎట్లా కింద పడ్డావు అప్పి? యాడ కింద పడ్డి గాడ కింద పడితివా నువ్వు? ఆ! ఆడ ఆడ కింద పడితివా నువ్వు? అని చెప్పి అదేదో వాడే కింద పడ్డట్లు వాడే ఏదో మీ మంత్రం వేసి చేసినట్లు వాడు ఊహించి వాడు నీ బ్రెయిన్‌లోకి వాడు నిన్ను పలకరిస్తాడు. అప్పుడు ఈయనకి దెబ్బ తాకినోనికి ఈయనకి ఎర్రోడైతే ఈడేం ఆలోచిస్తాడు? నాకేం జేసిర్రు? నాకేం జేసిర్రు? నాకేం జేసిర్రు? అంటే ఈ దెబ్బ తాకినోడు ఆలోచిస్తాడు. ఈ దెబ్బ తాకినోడు ఊకుంటాడా? ఈడు పోయి వాడొచ్చి వీని ఎర్రి లేపితే వీడు పోయి దెబ్బ తాకినోడు వీడు పోయి 10 మందిని ఎర్రి లేపుతాడు. ఎట్లా అంటే నాకేం జేసిర్రో? ఏం జేసిర్రో? గైపొచ్చి అడుగుతున్నాడు. గైపొచ్చి అడుగుతున్నాడు నాకు ఏలుకి దెబ్బ తాకింది. గైపు ఎందుకు అడుగుతున్నాడు నాకంటే నేను తాకినోడిని నేనేం చేస్తా? పోయి నేను ఇంకో 10 మందికి ఎర్రి లేపుతా. ఎర్రి లేపినప్పుడు ఏమైతది ఆడ? ఆడ వచ్చిన పర్సన్‌కి దెబ్బ తాకినోడు భయపడతాడు. భయపట్టిస్తాడు. ఈ భయపడ్డోడు ఈడు ఎర్రోడు అయితేనే. నా లెక్క మంచి దృఢత్వంగా ఉండి చూపితే ఆ కథలు వేరేగుంటాయి. ఈ దెబ్బ తాకినోడు ఎర్రోడైతే వాడిని హైలైట్ చేస్తాడాడ. ఓనికి శాతవాడొస్తది వానికి అందుకే వాడొచ్చి నన్ను అడుగుతున్నాడు. లేకపోతే వాడు నన్నొచ్చి ఎందుకు అడుగుతాడు? ఆడ అడిగిన కరెస్పాండెంట్‌గా ఆడ డిస్క్రిప్షన్ అనేది వేరేగుంటది ఆడ. అట్లా ఒకసారి జరగొచ్చు. కావాలని చెప్పి వాడు నిన్ను ఎర్రిలేపొచ్చు. ఎందుకంటే వాడిని చూసి నువ్వు భయపడాలి గదా! ఎట్లా నీకు దెబ్బ తాకింది? నువ్వు ఇదే విషయం పోయి నువ్వు మంచిగుండవు నువ్వు పోయి అడుగు. మంచి కట్టం మీద ఇంకా వేరోళ్ళు మంచిగా ఏం దెబ్బ తాకనోడిని నువ్వు పోయి అడుగు. ఏమిరా నీకేం దెబ్బ తాకలేదు ఏం ఎట్లా అంటారు అడుగు. వాడు నీ ఈపు సాపు చేయకపోతే అప్పుడు అడుగు. వీనికి దెబ్బ తాకినోనికే వచ్చి ఎందుకు అడుగుతున్నాడు వాడు? ఇదేదో మేమే చేసినాం. మమ్మల్ని చూసి నువ్వు భయపడాలి. నిన్ను చూసి మళ్ళా ఇంకో 10 మంది భయపడాలి అన్నట్లుగా వాడు క్రియేట్ చేస్తాడు. ఈడు దెబ్బ తాకినోడు ఎర్రోడు అయితేనే. ఈడు ఎర్రోడు కాకపోతే వీనితోనే మూస్తది. పోరా బయ్ నీలాంటోళ్ళు చూసినాం మేము అని చెప్పి ఇదైతాడు. ఆ దెబ్బ తాకినోడు ఎర్రోడైతే ఈడిని తీసుకపోయి నేనేం చేస్తా? వేరోళ్ళకి చెప్తా. వాడు నిజంగా శాతవాడు చేస్తాడు వాడు. శాతవాడు చేసి ఇది చేస్తాడు మనుషులు అంటారు. నేను పోయి చెప్తా. ఎందుకంటే నాకు దెబ్బ తాకింది కదా! నేను ఇట్లాంటి విషయాలల్లా ఈ ఈ మన ఈ శాతవాడి ఇవి ఇవి బ్లాక్ మ్యాజిక్‌లు చేసుకునేటోళ్ళు లంగల ఈ దాంట్ల ఏం ఎవరిని ఎక్కువ నమ్ముతారంటే దెబ్బ తాకినోనే నమ్ముతారు ఎక్కువ. దెబ్బ ఎవనికైతే తాకిందో వాడు పోయి ఏది చెప్తే అదే నమ్ముతారాళ్ళు. అట్లా. నమ్మి ఎర్రిలేసుడు అయితయి. అవన్నీ ఏమీ లేవు. బ్లాక్ మ్యాజిక్‌లు, శాతవాడీలు, పూరీలు, బజ్జీలు ఇవన్నీ కుచ్ బి నహీ. కిतना करे तो उतना अच्छा है. वही एक ही दिमाग में लगाना पड़ता है. మేము అదే కాన్సెప్ట్‌తోని బతుకుతాం. ఇంతవరకు అదే కాన్సెప్ట్‌తోని బతుకుకుంటూ వచ్చినాం గూడా మేము. అవన్నీ లేవు. దాన్ని ఇట్లా ఓళ్ళటోళ్ళు ఎవరైనా ఉంటే గూడా ఓళ్ళని పట్టించుకోకండి మీరు. కొడితే బదలమే. కొడితే బదలమే. తిడితే బదలమే. పట్టించుకోరాదోన్ని. ఇట్లాంటి మాటలు చెప్పేటోన్ని శాతవాడి ఉన్నాయి. అవి ఉన్నాయి వెంటనే ఎర్రలేపేటోళ్ళని ఓని ముఖం గూడా చూడరు మళ్ళా పొద్దున్న లేసి. అది. చేస్తే వస్తది లేకపోతే లేదు. అవన్నీ ఉంటే లోకంలో ఎంతోమంది అవన్నీ చేసుకొని అవే బతికేటోళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్పు? అట్లా. మేమైతే నమ్మం. నమ్మితే నీకే టైం బొక్క, నీకే టైం వేస్ట్.
అది మీ ఊహకి వదిలేస్తున్నా. మీరే ఆలోచించండి. మీరే నిర్ణయం తీసుకోండి. సిటీలో ఉండేటోళ్ళు ఇవన్నీ ఇవన్నీ నమ్మరు. సిటీలో ఉండేవాళ్ళు పొద్దున్న లేసి మంచిగా ఏం ఏం జాబ్ చేస్తున్నాం? ఏం తింటున్నాం? మనం ఏ టైంకొస్తున్నాం? ముందల ఫ్యూచర్ ఏంది? పిల్లలుంటే పిల్లల్ని ఇప్పుడు వాళ్ళకి గూడా జాబ్ జేస్తుంటారంటే ఒక 10, 14, 20 విషయాలు అర్థమైతాయి వాళ్ళకి గూడా. మేము బతికిన బతికే మా పిల్లలకియ్యాలనా? మా పిల్లలు ఎట్లయితే బాగుపడతారు? మనం ఎట్లయితే డెవలప్ అయితాము? అటని సిటీలో ఉండేవాళ్ళకు బ్రెయిన్‌లో ఉంటాయి గివి. ఈ కాన్సెప్ట్‌తోనే హ్యాపీగా జాబ్ జేసుకుంటా బతుకుతారు. దీంట్లో కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, ఎన్నో ఉంటాయి దీంట్ల. పొద్దున్న లేసి జాబ్ ఒక్కటి జేస్తే ఇదైపోతే ఇది గాదు. ఇవ్వే ఉంటాయి. జాబ్ జేసేటోని మైండ్‌ల. ఇగ జాబ్ జేయకుండా ఇగ ఊకే ఉంటారు హాఫ్ మైండ్‌తోని దాన్నేమంటారు? హాఫ్ నాలెడ్జ్‌తోని కొందరు మనుషులుంటారు. వాళ్ళని గూడా తిట్టరాదు. వాడు వా వాడు ఇప్పుడు 100 మంది, వేల మందిలో ఎవరో ఇద్దరు ముగ్గురుంటారు అట్లా. ఆళ్ళు వీళ్ళందరిని డబ్బగొడతారు. స్ప్రెడ్ జేస్తారు ఇట్లా. స్ప్రెడ్ జేసి ఇది జేపిస్తారు. నమ్మే కాడికే నమ్మాలే. అన్ని విషయాలు నమ్మితే ఇదైతారు. ఇప్పుడు నవీన్ పేరుతో నేనొక్కడినే ఉండనా? చెప్పు. ఆ! నవీన్ పేరుతో నేనొక్కడినే లేను గదా! చాలా మందుంటారు. మా ఊర్లో గాని, మా గ్రామంలో గాని, మా విలేజ్‌లో గాని, ఇంకా మన స్ట్రేట్‌లో గాని, మన అంటే ఈ మొత్తం అంతా కలిపి నాకు గూడా అంత పెద్ద మొత్తం అందరిని తీసుకొని చెప్పాలనికి ఏం లేదు. నాకున్న పేరు మా గల్లీలో వేరేళ్ళకుండొచ్చు. హైదరాబాద్‌లో అట్లా ఎంతో మంది అన్ని ప్రాంతాల వాళ్ళు బతకనికొస్తారు. అట్లా. బతకనింక రానోనికి మంది మాటలు చెప్పుకుంటా, వాడు జీవితాంతం అట్లే బతుకుతాడు. మనం ఏదో ట్రై జేయలే. మన దగ్గర ఏముండది. మనం ట్రై జేస్తే మనకెందుకు రాదు. కాన్సెప్ట్ మైండ్‌లో ఉండాలి. బతికేటోనికి మైండ్‌లో ఇదే ఉండాలి. వేరేది ఆలోచన ఏముండరాదు. వాడిస్తాడేమో, వీడిస్తాడేమో, తిందాం, బతుకుదాం అనే ఆలోచన కాన్సెప్ట్ ఉండరాదు మైండ్‌ల. మన దగ్గర ఉన్న టాలెంట్ ఏముంది? మనం బతుకుతే మనం 10 మంది సత్తా మనమెట్లా బతుకుతాం అనే కాన్సెప్టే నెత్తిలుండాలి. మంది జెప్పిన మాటలిని చెడిపోతాంట్రా అంటే లాస్ట్‌కి అది అది కరెక్ట్ గాదది. నేను జెప్తున్నా, నేను చాలా మందిని మార్చిన నేను. నా ఫ్రెండ్ సర్కిల్‌లో మార్చిన. ఈ వీడియో చూస్తున్నవోనికి గూడా తెలవాలే. ఆళ్ళ పేర్లు గూడా జెప్తా నేను. వానికి తిన్నింకే వానికి పెద్ద ఇదైపోతుంటే వానికొక ప్రాబ్లమ్ సొల్యూషన్ నుంచెళ్ళి అందరిని జాబ్‌లో పెట్టించిన. వాళ్ళు జేసుకొని మళ్ళా కుయికి మనకుండా మంచిగా బతుకుతున్నారు. అందరికి పెళ్ళిళ్ళయినాయి మళ్ళా. చాలా మంచిగున్నవాళ్ళు. మళ్ళా ఇన్ని రోజులే వాళ్ళని మా నాకెటువంటి ప్రాబ్లమ్ అన్నా రాని, మనం హెల్ప్ జేసి మళ్ళా అవతలోన్ని మంచిగా పెట్టినప్పుడు, వాడు మంచిగున్నప్పుడు మళ్ళా ఓని సుద్ది కోరాదు. ఇప్పుడున్న జనరేషన్‌ల. అరే! నీకు ఆ రోజు నేను హెల్ప్ చేస్తి కదరా! మళ్ళా నువ్వు నాకెందుకు హెల్ప్ చేయవు అంటని మనం రివర్స్‌లో క్వెషన్ చేయరాదు. అప్పుడున్న స్టేజ్ వానిది వేరు, నీకున్న స్టేజ్ వేరు. వానికప్పుడు జాబ్ లేదు. నాకు జాబ్ ఉంది. నా దగ్గర అప్పుడు కొన్ని పైసలుండే. వాని దగ్గర పైసలు లేకుండే. తీసుకొని వాని జాబ్‌లో ఎక్కిచ్చి వానికొక సెపరేట్ వే అనేది చూపించినాం. వాడు అదే వేలో ఎళ్ళిపోయాడు. మంచి బాగుపడ్డాడు. మంచిగా అందరూ పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నారు. అట్లాంటి కాన్సెప్ట్ మైండ్‌లో పెట్టుకుంటే మంచివి పెట్టుకొని ఆలోచిస్తే మంచిగా బతుకుతారు. మాకెన్ని కష్టాలొచ్చినా మళ్ళా మేము హెల్ప్ అడగం వాళ్ళని. తిన్నావా? మంచిగున్నావా? గింతవరకే. ఏమన్నా నీకు మళ్ళీ ఏమన్నా చేయనీకి అంటే ఫ్యామిలీలో గొడవలయ్యి అట్లా ఇట్లా అయితాయి అంటే ఊకే ఫోను చేస్తారు. బాధ వ బ అంటే నాకు గూడా దోస్తున్నాడు గదా! నేనెందుకు తీసుకుంటే అవతల సలహా తీసుకుంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగుంటాయి. ఫ్యామిలీ ఫ్యామిలీలో అనే గాదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగుంటాయి. ప్రాంతం ఎందుకు? ఇప్పుడు మా ఇంట్ల జరిగే గొడవలంటే సంభాషణ. మా ఇంట్లో జరిగే సంభాషణ మన వీడియోలలో అన్నిట్లో ఉన్నాయి గదా! పొద్దున్న లేసి ఏం జరుగుతాయి వీడియోలలో. ఆ! మాది జరిగితే సంభాషణ గట్ట జరుగుతది. మా పక్కింట్లో వేరేలాగా జరుగుతది. మా ఎదురింట్లో వేరేలాగా జరుగుతది. అందరూ పరస్పరం ఒకటేలాగా ఉండాలంటే రూల్ ఏం లేదు. ఎవరి సంసారం, ఎవరు బాధ్యతలు, ఎవరి బరువులు ఎవరిది ఇది.
మంచిగా కనిపిస్తున్నాడంటారంటే వానికెనక ఏమి లేవని గాదు. వానికి గూడా ఉంటాయి. కానీ వాడు చెప్పుకోడు గంతే. చెప్పుకోకుండా దాచిపెట్టుకుంటాడు. లోపటనే బాధపడుకుంటూ ఉంటాడు అంతే. ప్రాబ్లమ్స్ లేనోడు ఎవ్వడు లేడు. అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అన్నీ మనుషులకే వస్తాయి. దెయ్యాలకు, భూతాలకు ఎవరికీ రావు. చేసుకుంటా పోతే మంచిగా అయితది. చేయాలనే తపన, మంచి చేయాలంటేనే మన దగ్గర ఏం టాలెంట్ ఉంది, మనం ఎట్లా బతకాలనేది దాని గురించి మనం ఆలోచించుకుంటాం. మైండ్‌ల థింకింగ్ పాజిటివ్ ఉండాలి. నెగెటివ్ ఎప్పుడు ఉండకూడదు. చెడు ఆలోచన ఉండకూడదు. పాజిటివ్ థింకింగ్‌తోని చేస్తే చేయనీకే 2, 3 రూట్లు దొరుకుతాయి. ఇగ మంది వాడు చెప్పింది అట్లనే ఎట్లా ఇనుకుంటూ పోదాం అట్లే అయితదంటే బతుకులు మారయి. అవి ఎప్పటికి మారయి. యాడేసిన బొంత గొంగడి అంటారు చూడు ఎనకటికి ఒకరు మా తాత అంటుండే. యాడేసిన గొంగడి ఆడనే ఉంటదది. జరగదు, ఏం జేయదు. యాడేసిన బొంత ఆడనే ఉంటది. యాడేసిన మెత్త ఆడనే ఉంటది. జరగదు, చేయదు. అట్లా. ఎట్లా కష్టపడాలే? ఎట్లా తినాలి? లైఫ్‌ని ఎంత మంచిగా లీడ్ చేయాలి? ఎంత డెప్త్ ఉంది. ల ల ఎన్ని ఎంత ఎన్ ఎన్ చానా వీడియోలున్నాయి. మీరు వీడియోలలో చూడండి మీరు. నేను మీ ఒక తర్వాత మీకిప్పుడు కాకుండా మీకు తర్వాత ఒక ఛానెల్ పేరు చెప్తా నేను. ఆ ఛానెల్‌లో చూడండి మీరు. ఎంత డెప్త్ ఉంటదంటే అంత డెప్త్ ఉంటది. మనం మాట్లాడుకోవాలంటే, మనం జేయాలంటే ఎన్నో విషయాలున్నాయి. ఎన్నో ప్రతి దానికి, ప్రతి మాటకి, ప్రతి దానికి కంటెంట్ ఒస్తది. మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడొచ్చు తెలుసా? మాట్లాడేటోళ్ళని, చేసేటోళ్ళని చేయకుండా, వాళ్ళకు ఎదురెదురెళ్లి, వాళ్ళని ఇది జేస్తే, అది జేస్తే అంటారంటే ఒకసారి, 2 సార్లు కుచ్ బి హోతా హై. కభీ భీ స్ట్రెయిట్ హోతా అయితుంటదట్లా. చేయాలి. మైండ్‌లకెళ్ళి చెడు బుద్ధనేది తీసేసి పాజిటివ్‌గా థింకింగ్ చేస్తా ఉంటే అన్నీ అయితాయి. కాందంటూ ఏది ఉండదు. కాకపోతే కొంచెం టైం పడతది అంతే. కాందంటూ ఈ లోకంలో ఏదీ లేదు. సావున్నది, బతుకున్నది, బతికే విధానం ఉంది. ఏమన్నా ఉంది. దాంట్లో నువ్వు ఏది ఎంచుకుంటావనేది ముఖ్యమైతది. అది మీరు మైండ్‌లో పెట్టుకొని చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ విషయం ఎవరికి చెప్తున్నా అంటానంటే చాడీలు చెప్పేటోళ్ళకి చెప్తున్నా. డబ్బా అంటే కొడతారు గదా! ఆహ్, స్ప్రెడ్ చేస్తారు చూసినావా? ఒక్కో మాటకి తీసుకుపోయి ఇట్లా వాళ్ళకి చెప్తాను. అది మంచిది కాదది. నీ బ్రెయిన్‌ని మొత్తం డెడ్ చేస్తది. మంచి మెచ్యూరిటీతోని, మంచి ఆలోచనతోని చేయాలనుకుంటే చేయొచ్చు. మాకున్న కాడికి మేము జేస్తాం. మీకు నచ్చిన కాడికి మీరు చూడండి. మీకు నచ్చితేనే చూడండి. మీకు నచ్చకపోతే అని చెప్పి ఇది లేదు. మీకు మా సబ్‌స్క్రైబర్స్‌కి కొత్తగా చూసే సబ్‌స్క్రైబర్స్‌కి, కొత్త వ్యూవర్స్‌కి చెప్తున్నా ఈ మాట. మీకు నచ్చితేనే మా వీడియోలు చూడండి. నచ్చకపోతే స్కిప్ జేసి ఎళ్ళిపోండి ఏముంది. మేము చూడుండి అంటేనే మీ ఇంటికొచ్చి కొడతలేము, తిడతలేము. గుంపులో గోవింద. గోవిందలో నీది ఒక వీడియో, వాళ్ళది ఒక వీడియో. చూస్తారు. చూస్తే మాది ఒక నచ్చితేనేమో ఒక లైక్ గొట్టండి. గంతే. ఇగ ఎట్లా ఉంటదంటారంటే హ్మ్. ఇంకా మీకు ఇంకా చానా చెప్పాలి ఇంకా. కొంచెం కంటెంట్ అనేది వస్తది. ముందలొస్తది మీకు మంచిగా చూడండి మీరు. ఒక పని చేస్తుంటే, ఆ పనిని చెడగొట్టడానికి చానా మంది ట్రై చేస్తారు. దాంట్ల ఫస్టు అనుభవించింది నేనే. అందుకే నేను చెప్తున్నా. ఇంత ఓపికగా, ఇంత మంచిగా చెప్తున్నా మీరు. మంది చెప్పిన మాటలు ఇనకండి. మీరేం చేయగలుగుతారో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకొని దాన్ని ఎట్లా ముందుకు తీసుకపోతే దాన్ని ఎట్లా మీకు ఏ ఆలోచనతోని ముందుకు తీసుకపోతే మీరు దాంట్లో నెగ్గుతారు, గెలుస్తారనే ఒక ఆలోచనతోనే ఉండండి. అది మీరు ఆలోచించే ఆలోచనల పాజిటివ్ మాత్రమే ఉండాలి. మంచితనం ఒకటే ఉండాలి. అది మంచితనం మిమ్మల్ని ఏడ వరకైనా తీసుకుపోతది. చెడుతనంతోని పోవాలంటే తట్లు తాకుతాయి, కింద పడతారు. మంచిది కాదిది.
అది చెప్పేది. మీకు కంటెంట్ రూపంలో రోజు మీకు చెప్పి ఒక జాబ్ నుంచెళ్ళి ఒక దీని వరకు ఒక పర్సన్ ఎవరో నేను జూసిన కాడికి ఎవరో తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేను గూడా జాబ్ జేసినా నేను. నేను మేము గూడా హైదరాబాద్‌లో నేను ఎన్ని దగ్గర దగ్గర చాలా రోజులు జేసినా. నేను చూసిన కాడికి. నాకన్నా చాలా మంది పెద్ద పెద్దోళ్ళున్నారు. నేను దాంట్లో ఒక ఎంత ఒక గింత, గింతనుకో, గింతనుకో నాకు తెలిసినంత. ఇప్పుడు నేను జాబ్ జేసిన, నేను నాకింత డబ్బొస్తుంటే నేను జాబ్ జేసినట్టేనే కదా! అందుకే మాకు జరిగిన సంఘటనలు దాంట్లో సంఘటన అంటే జరిగిన విషయం. జరిగిన విషయం అంటే ఒక జాబ్ నుంచెళ్ళి అది ఎట్లా మూవ్‌మెంట్ అయితది. దానికి ఎంత ఖర్చుంటది. ఖర్చంటే ఒక జాబ్ జేస్తే ఒక ఫ్యామిలీ పోషించాలంటే ఎంత ఖర్చొస్తది. అది ఖర్చు హైదరాబాద్‌లో బతుకుతే ఎట్లుంటదని జెప్పి చాలా మందున్నారు. హైదరాబాద్‌లో ఒక్కటే గాదు. హైదరాబాద్‌లో ఒకటే హైదరాబాద్‌లో ఒకటే దాంట్ల జాబ్ జేయాల్సిన విషయం అనేది కాదు. హైదరాబాద్‌లో ఉంది. ఇంకా చాలా ఏరియాలలో మా ఫ్రెండ్స్ వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళు అక్కడ జరిగిన విషయాలు గూడా నాతోని షేర్ చేసుకుంటుంటారు వాళ్ళు. మీకది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటా. మీకు హెల్ప్‌ఫుల్ అయ్యేటట్ల నేను చెప్తా మీకు. చెప్పి మీకు దాన్ని నచ్చితే మీరు జూడండి. అది ఇప్పుడు గాదు ఒస్తది. ముందు ఒస్తది. వచ్చిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ జేసి చెప్తా ఉంటా. ఏదైనా సరే మీకు హెల్ప్‌ఫుల్ అయ్యేదే చెప్తా ఉంటా నేను. హెల్ప్‌ఫుల్ గానిది ఏం చెప్పను. చేసేవాళ్ళు చేసేవాళ్ళేమో తక్కువ, చెడగొట్టే వాళ్ళేమో ఎక్కువ ఈ రోజుల్లో. మీరవన్నీ పట్టించుకోకుండా మీ పని మీరు సక్రమంగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఇదైతది. నేను ట్రై చేస్తున్నా. ఆ! నేను ట్రై చేస్తున్నా. మమ్మల్ని నిందించేవాళ్ళు అంటే మమ్మల్ని మాటలనేవాళ్ళు, వాళ్ళకి గూడా మంచి మాట చెప్తున్నా. వాళ్ళని తిడతలే, నేనేం చేస్తలే గానీ, మా పనికి అడ్డమొస్తే నీ టైం వేస్ట్ అయితది. నీవేం చేయగలుగుతావో నీకు తెలవాలది. మా పనికి అడ్డమొస్తే నీ టైం వేస్ట్ అయితదని చెప్తున్నా గంతే. నీ మేము అట్లాంటివి మేము మస్తు చూసినాం అట్లాంటివి. చానా చూసి మేము దీనికొచ్చినాం. మా పనికి అడ్డమొస్తే మీ టైం వేస్ట్ అయితది. నీవేం చేయగలుగుతావో నీవక్కడ ఏం ఆహ్, నాటు భాషలో చెప్తా చూడు. ఒరిషన్‌లో నీవెన్ని నాట్లు పెట్టగలుగుతావో అన్ని పెట్టుకో. నువ్వు ఆడ ఏం పెట్టి ఏం మొలకెత్తుతావో, ఏం నీళ్ళు పోసుకుంటావో నీ ఇష్టం అది. అట్లా. అవతలోళ్ళ శుద్ధికి, ఇవతలోళ్ళ శుద్ధికి అంటే మేము వేరే వాళ్ళని నిందించి అసలే అవతల ఇవతల అంటారు. అంటే ఈ పక్క ఈళ్ళు అవతల ఇవతల అంటే ఏమనుకుంటారంటే అవతల, ఇవతల అంటే మా ఇంటి పక్కలోళ్ళు అనుకుంటారు ఈళ్ళు. నేను మా ఇంటి పక్కల అనటలేను. అవతల, ఇవతల అంటే ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, నీ రిలేషన్ సర్కిల్‌లో గాని, మీ చుట్టాల దాంట్లో గాని అది అవతల పక్క, ఇవతల పక్క అంటే. అంటే పెళ్లి చేసేటప్పుడు అవతల 7 తరాలు, ఇక్కడ తరాలు చూసి అంటారు చూసినావా? ఆ అర్థంతోని చెప్తున్నా. అవతల, ఇవతల అంటే నీ ఫ్రెండ్ సర్కిల్, మీ రిలేషన్, మీ చుట్టాలు. చుట్టాలల్ల దాంట్లో, దీంట్లో ఉంటారు గదా! అట్లా. అదే చుట్టాలు ఉన్నట్లనే ఉంటారు. ఊరించి ఊడడం అనేసి మీదికేసి దుబ్బేటట్లు ఉంటారు కొంతమంది. వాళ్ళతోని గూడా మీరు జాగ్రత్తగా ఉండండని చెప్తున్నాను అంతే. అది. వస్తాయి ఇంకా మంచి మంచి వీడియోలొస్తాయి. మీకు నచ్చితే లైక్ జేయండి. సబ్స్క్రైబ్ జేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. తీసుకురానీకే ట్రై చేస్తున్నాం మంచి మంచివి. తీసుకొస్తాం. తీసుకొచ్చి మంచి కంటెంట్ తయారు చేస్తున్నాం. తయారు చేసి మీకు చూపిస్తాం. ఏమున్నది పొద్దున్న లేచి డైలీలో జరిగేటివి మిస్టేక్‌లేం జరుగుతాయి. అన్ అన్ పొద్దున్న లేచి ఒక దినచర్యతో పాటు జాబ్‌కెళ్ళి రోజొచ్చి ఒకటేలాగా బతకడం అనేది చాలా కష్టం. మీరంత ఈజీ అనుకుంటారు గానీ అది చానా కష్టం అది. ఒక ఫ్రెండ్ ఉంటాడు. నేను ఈ మాట మీకెందుకు చెప్తున్నా అంటే మీరు ఈయన్నే ఇనాలి. ఒక 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 ఫ్రెండ్ ఉంటాడు. ఒక ఫ్రెండ్ ఉంటే పొద్దున్న లేస్తాడు, జాబ్‌కెళ్తాడు, వస్తాడు, తింటాడు, పడుకుంటాడు. ఇది అంత ఈజీ గాదు. ఇదంత ఈజీ కాదసలు.
అగో ఇప్పుడు నేను నేను ఈ మాటలు మాట్లాడుతుంటే ఇగ పక్కలాకెళ్ళి ఒక సౌండ్ వస్తుంది చూసినావా? పక్కలకెళ్ళి సౌండ్ వస్తుందా చూసినావా? దాన్నే నెగెటివ్ అంటారు. నెగెటివ్ థింకింగ్. నెగెటివ్‌గా దాన్ని తీసుకెళ్ళాడు. మీకు అర్థమైందనుకుంటా. అట్లా చూసినావా ఎట్లున్నదో అట్లా. మీరు నెక్స్ట్ వీడియోలో మంచి ఇంకా వీడియోలు మీకు చేస్తాం. మేము చేసి చెప్తాం మీకు. అవెన్ని సౌండ్‌లొచ్చినా గూడా ఆహ్, ఇది దాన్నేమంటారు? నాయిస్ క్యాన్సెలేషన్ ఉంది కాబట్టి దాన్ని మాక్సిమం కవర్ అయితదని జెప్పి అనుకుంటున్నా. కవర్ గాకుంటే గూడా మనం ఎడిటింగ్ దాంట్లో మంచి వాయిస్‌నిద్దాం. మంచి వాయిస్‌నిచ్చి యాడ్ చేద్దాం దాంట్లో. దానికి ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక్కొక్కటి నిదానం వస్తది. మీకు ఓపిక ఉన్నోళ్ళు మంచిగా చూడండి. ఓపిక ఉండి చూసి మీకు అనుభవంతోని మీరు మీకు అర్థమైతే చాలా అంతే. ఎవరు చెప్పాల్సిన అవసరం ఏం లే. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతోను చేసి మీకు చూపిస్తాం. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? ఉంటా అందరికీ. బాయ్.